రాజమహేంద్రవరం నగర ప్రతిష్టను దెబ్బతీయటం, ప్రతి సంఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవటం, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన అజెండాగా మారిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. కోరుకొండ రోడ్డులోని ముద్రగడ ఫంక్షన్ హాలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత 2 సంవత్సరాలుగా తనపై, తన కుటుంబ సభ్యులపై, తన తండ్రిపై, భార్యపై, దివంగత ఎర్రన్నాయుడుపై, తన కుమారుడిపై వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేసినప్పటికీ తాను ఎప్పుడూ హద్దులు దాటలేదన్నారు. మీడియా సమావేశంలో ఏపీ సెట్టిబలిజా చైర్మన్ కుడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు రెడ్డి మానేశ్వరరావు, పిక్కి నాగేంద్ర, కడియాల వీరభద్రరావు, అడబాల రామకృష్ణ, బుడ్డిగ గోపాలకృష్ణ, కురగంటి సతీష్, చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, సింహ నాగమణి, చింతపల్లి నాని, కడియాల వాసు, ముసిని బాబురావు, 40వ డివిజన్ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. చేస్తున్న కార్యక్రమాలు నగర ప్రజలకి తెలియచేయాల్సిన బాధ్యత గుర్తెరిగి ప్రెస్ మీట్ని పెట్టడం జరుగుతూ ఉంది. ఎంత చిల్లర రాజకీయాలంటే గత 2 సంవత్సరాలుగా చూస్తున్నాం. అర్థం పర్థం లేకుండా అసందర్భమైన సంఘటనలు, ఏ సంఘటన జరిగినా దాన్ని కూటమి ప్రభుత్వానికి ఆపాదించేయాలని ఏదో విధంగా ఏ సంఘటన జరిగినా రాజకీయ లబ్ధి ఏ విధంగా చేకూరుతుంది అన్న దాని మీదే దృష్టి సారించే పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, గత 2 సంవత్సరాలుగా నా మీద అనేకమైన వ్యక్తిగత విమర్శలు చేసిన నాడు కూడా నేను ఏ రోజు కూడా నా లైన్ దాట్లా. నా మీద కానీ, నా తండ్రి మీద కానీ, నా భార్య మీద కానీ, కీర్తిశేషులు నా మావయ్య గారు ఎర్రన్నాయుడు గారిని కూడా, ఈ ప్రాంతానికి సంబంధం లేదు, ఆయన రాష్ట్ర స్థాయి నాయకులు, ఇక్కడ రాజకీయంతో సంబంధం లేదు, ఆయన్ని కూడా నా ఇంటి గుమ్మం దగ్గర మీటింగ్ పెట్టి ఎలక్షన్ సమయంలో ఎర్రన్నాయుడు కూతురు ఏకవచనమే నా కొడుకును కూడా రాజకీయంలో లాగారు. ఏ రోజైనా వాళ్ళ ఇళ్లల్లో ఆడవాళ్ళ గురించి కానీ, వాళ్ళ తండ్రి గారి గురించి కానీ, వాళ్ళ భార్య గురించి కానీ ఏనాడైనా నేను మాట్లాడానా? మీరు ఎన్ని చేసినా వదిలేశాను. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు. ఈడ్చి కొట్టారు చేసిన తప్పులకి. నేను అనేవాడిని ప్రతిసారి కూడా, నీకు ఏదైనా సంక్షేమ పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ ఏదైనా ఉంటే మాట్లాడదాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రండి, చర్చిద్దాం. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. రివర్ ఫ్రంట్ దగ్గర విగ్రహాలు తీసేస్తారట, అదట ఇదట అన్నారు. ఎక్కడా కూడా తీయబోము. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఏది నగర ప్రజలు కోరుకుంటున్నారో అదే చేస్తున్నాం. పేపర్ మిల్ ఉంది, అగ్రిమెంట్ కోసం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. 5 సంవత్సరాలు ఏం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? కూటమి వచ్చింది, అగ్రిమెంట్ చేశాం. ప్రతి అంశం కూడా కాసంత లేట్ అయినా ఏది అవసరమో చేసుకుంటూ వెళ్తున్నాం. దాని మీద చర్చకి రండి. 5 సంవత్సరాలు మీరు ఎందుకు అగ్రిమెంట్ చేయలేకపోయారు? పేపర్ మిల్ కార్మికులకి వైసీపీ వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? ఏంటి మర్మం? సూట్ కేసులు కక్కుర్తిపడా లేకపోతే ఏంటి? ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినా నేను అనుకున్నది నేనే చేశాను, నువ్వు చెయ్యలేదు కదా. ఎవరు చేశారు? ఎప్పుడు జరుగుతుంది? వీటి మీద చర్చిద్దామంటే చర్చిద్దాం. అంతేగాని వీరి యొక్క చిల్లర రాజకీయాలకి రాజమహేంద్రం ఒక పేరుని భ్రష్టు పట్టించకండి. రాజమహేంద్రం ఒక పేరుని, ఈ యొక్క నగరం ఒక గౌరవాన్ని భ్రష్టు పట్టించకండి. ప్రతిసారి నేను అనుకునేవాడిని, ఇంతకన్నా ఇంకా దిగజారరేమో అన్న ప్రతిసారి ఇంకా దిగజారుతూనే రాజకీయాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఇంకా దిగజారుతూనే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టేస్తారు. ఏ సంఘటన జరిగినా వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేస్తారు. అంటే నగర ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? ఓ సంఘటన జరిగితే ఓ పోస్ట్ పెట్టేస్తే
ప్రజలకి తెలీదా? ఏది వాస్తవాలు ఏది అవాస్తవాలు తెలుసుకోలేని స్థాయిలో ప్రజలు ఉన్నారనుకుంటున్నారా మీరు? ఇంత దుష్ప్రచారం చేసి ఇన్ని అబద్ధాలు ఆడినా 2019లో ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఆలోచించారో చూసాం, 2024లో చూసాం. అంటే ప్రజలేనా అమాయకులు అనుకుంటున్నారా మీరు? మీ వ్యూస్ పెరిగితే ప్రజలు ఈ వ్యూస్ చూసిన వాళ్ళందరూ ఓకే ఇంతమంది చూశారు, ఇంత రీచ్ వచ్చింది, ఇన్ని వ్యూస్ వచ్చినాయి, ఇన్ని లైక్స్ వచ్చినాయి, వీళ్ళందరూ నాకు ఓటేసేస్తారు అనుకుంటున్నారా? ఏంటా అవివేకం? ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాజకీయానికి వాళ్ళు సరిపడతారా లేరా? అసలు ఏం చేస్తున్నారు మీరు రాజకీయంలో? వాళ్ళని ఒక్కటే అడుగుతున్నాం, అసలు ఎందుకు ఇలాంటి నీతిమాలిన పనులు చేస్తున్నారు? రాజమహేంద్రం ఒక ప్రతిష్టను ఎందుకు దిగజారుతున్నారు? ఈ 2 ఏళ్ళలో నీకు ఎక్కడా కూడా తప్పులు కనబడకపోగా, ఏం చెయ్యాలో తెలియక, ఏ సంఘటన వచ్చినా దాన్ని రాజకీయంగా వాడుకోవాలన్న నిర్ణయానికి వచ్చేసారా వైసీపీ వాళ్ళు? ఏదైనా జరగనివ్వండి, కూటమి ప్రభుత్వంలో ఏంటి దాడులు, కూటమి ప్రభుత్వంలో ఏంటి కార్యక్రమాలు, ఏ సంఘటన, దానికి కారకులైన వ్యక్తులు ఎవరన్నది కూడా ఆలోచించకుండా, వాళ్ళు ఎవరు ఏంటి అన్నది కూడా తెలుసుకోకుండా వెమ్మటనే ఓ పోస్ట్ వేసేయాలి. ఈ నగరంలో ఏదైతే ఏమైంది, వైసీపీ పార్టీ అలాగైనా సర్దుకుంది, వైసీపీ పార్టీ ఈ నగరంలో ఎలాగైనా షెడ్డుకు పోయింది. కనీసం ఈ నగరంలో వాళ్ళ గురించి నమ్మరు, లేకపోతే ఈ జిల్లాలో నమ్మరు, కనీసం రాష్ట్రంలో ఓహో రాజమండ్రిలో జరుగుతుందా, రాజమహేంద్రవరంలో ఇవి జరుగుతున్నాయా అని ఆలోచిస్తే చాలన్న రాజకీయ ఆలోచనకు వచ్చేసారేమో వైసీపీ వాళ్ళన్నది మాకు అనిపిస్తూ ఉంది. మొన్న 47వ వార్డులోని టీవీ రోడ్డు దగ్గర ఒక సంఘటన జరిగింది. సంఘటన జరిగిన వెంటనే రమ్మటనే పోస్ట్ చేసేసారు. పోస్ట్ చేసి వెమ్మటనే మహిళ పైన దాడులు, రాజమహేంద్రవరంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? సరే, నేను వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించి, మా నాయకుల్ని పంపించి ఏం జరుగుతుంది అక్కడ తెలుసుకోండి, అసలు ఆడవారి మీద దాడి అనేది ఈ కూటమి ప్రభుత్వంలోని జరగకూడదు, జరగనివ్వమని అదే పని మీద చెప్తున్నా జరిగిందని అంటే ఏంటి కారణాలు తెలుసుకోండి అని డిపార్ట్మెంట్ వాళ్ళని మా నాయకుల్ని అడిగితే ఆశ్చర్యపోయాను. వాస్తవాలు తెలిసిన తర్వాత ఏదైతే సోకాల్డ్ వ్యక్తి దాడి చేస్తున్నాడో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అనేకమైన కేసులు ఉన్నాయి, కానీ రౌడీ షీట్గా ఓపెన్ చేసే అవకాశం ఉన్న ఈరోజు ఓపెన్ చేయాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని కేసులు ఉన్న వాడి మీద ఎందుకు రౌడీ షీట్ ఓపెన్ చేయలేదని అంటే, ఆ ప్రబుద్ధుడు ఎవర్రా అంటే ఈ వ్యక్తి మన గుట్కా నానిని ఉన్నాడులే ఒక అబ్బాయి, మన రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యుడు చేస్తున్న బైక్ ర్యాలీలో ముందుండి రథసారథి కింద నడిపిస్తున్నాడు బైక్ ర్యాలీ ఆ కుర్రోడు. ఈ వ్యక్తి, ఆ మహిళ మీద దాడి చేసిన వ్యక్తి ఈ ప్రబుద్ధుడు. ఒకసారి చూపిస్తే మా అన్న చూపిస్తారు, మీరు చూపించచ్చు. ఈ వ్యక్తి ఆ మహిళ పైన దాడి చేశాడు. ఈ వ్యక్తి 2 బైకుల మీద ర్యాలీ చేస్తున్న వైసీపీ నాయకుల ముందు ర్యాలీని ముందుండి నడిపిస్తున్నాడు. అంటే ఈ వ్యక్తి వైసీపీ పార్టీకి చెందినవాడు. ఈ వైసీపీ సామాజిక వర్గం వారు వ్యక్తులు చేస్తున్న కార్యక్రమం రాజకీయపరమైన సమస్యని చిత్రీకరించి నీ జాతి సరే నిజాలు తెలుసుకోగలిగావా అంటే
అప్పుడు నిజంగానే అక్కడ ఏదో జరిగిపోయింది తప్పని నీకు అనిపించినప్పుడు నువ్వు అనుకున్నప్పుడు నువ్వు వాళ్ళ కుటుంబ సభ్యులైన ఈ అబ్బాయికి ఎందుకు, వాళ్ళ కుటుంబ సభ్యులకి నువ్వు ఎందుకు ఫోన్ చేసావు? అది వాట్సాప్ కాల్, వీడియో పెట్టావు, అరగంటలో తీసేసావు, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసి నేను వీడియో తీసేసానని చెప్పావు? నువ్వు ఫోన్ చేసావు, వాట్సాప్ కాల్ ఇదిగో. నీ ఫోన్లో ఉంటారా ఇంకా వాట్సాప్ కాల్స్ ఉన్నాయా? నీకేం వాట్సాప్ అలవాట్లేదు, ఉంటే తీసి చూపించు. ఎందుకు చేసావు? నమస్కారం. మరి ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. గతంలో 2019లో జరిగినటువంటి ఎలక్షన్లో వైసీపీ గాలిలో ఒక ఎంపీగా మా సామాజిక వర్గం నుంచి నెగ్గినందుకు మేమందరం కూడా చాలా సంతోషించాం. మాతో పాటుగా సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దలందరూ కూడా సంతోషించారు. కానీ మీరు ఎంపీగా నెగ్గిన తర్వాత 5 సంవత్సరాల్లో ఏనాడైనా సామాజిక వర్గానికి కానీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు కానీ మీరు ఏం చేశారని చెప్పి మిమ్మల్ని అడుగుతాము. ఏనాడు కూడా మీకు సామాజిక వర్గం గుర్తు రాలేదు. కానీ ఈనాడు మీరు పదవిని కోల్పోయిన తర్వాత మీకు సామాజిక వర్గం మీద ప్రేమ పెరిగింది. ఎవరినైతే మీరు పిలుస్తున్నారో వాళ్ళు మీకు సహకరించట్లేదో వాళ్ళ మీద బురద చల్లేటటువంటి కార్యక్రమాన్ని మీరు తీసుకుంటా ఉన్నారు. దానిలో ఒకానొక టైంలో నేను కూడా బాధితుడినే. ఎందుకంటే ఎలక్షన్కి ముందు, వాసు గారు ఎలక్షన్కి ముందు మీరు నన్ను కూడా అడగడం జరిగింది రమ్మని చెప్పి. అడగచ్చు, తప్పలేదు. ఎవరినైనా అడిగే హక్కు అందరికీ ఉంది. వెళ్ళాలంటే వెళ్ళే హక్కు అందరికీ ఉంటుంది. దాంట్లో తప్పేమీ కాదు అడగడంలో. కానీ దానిని కక్షపూరితమైనటువంటి చర్యలు చేపట్టడం రాకపోతే అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అది రాజమహేంద్రవరానికి ఒక మంచి చరిత్ర ఉంది రాజకీయంగా. ఎంతోమంది పెద్దలు, కందుకూరి వీరేశలింగం లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి మంది. ఆ సంస్కృతిని పాడు చేసేటటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు. నన్ను ఆ రోజు పిలిచినప్పుడు నేను వెళ్ళకపోతే ఏనాడు కూడా నేను ఎప్పుడూ ఏ గొడవల్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ ఏ విధమైనటువంటి రికార్డ్స్ కూడా నాకు ఈ గొడవలో దీనికి సంబంధించి రాజకీయంగా ఏ విధమైనటువంటివి లేవు. కానీ నన్ను ఆ రోజు భోజనం తినడానికి కూర్చున్నటువంటి నన్ను పోలీసు వారు వచ్చి ఎలక్షన్ టైంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నానని చెప్పేసి తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. ఆనాడు నన్ను అనేక రకాలుగా భయపెట్టారు. భయపెట్టినా కూడా నేను ఒక్కటే చెప్పాను. కారణం ఏంటంటే ఒకానొక టైంలో మేము ఆదిరెడ్డి కుటుంబంతో ఏనాటి నుంచి అయితే నేను నడుస్తూ ఉన్నాను, ఆయన నాకు ఇచ్చినటువంటి ప్రయారిటీ, నాకే కాదు నాతో పాటు ఉన్నటువంటి వ్యక్తులకు ఆయన ఇస్తున్నటువంటి ప్రయారిటీ. ఒక్కసారి ఆదిరెడ్డి కుటుంబంతో పరిచయం ఉంటే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళని మర్చిపోరు. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. వేరే పార్టీలో ఉన్నా సరే కొన్ని కారణాల వల్ల ఆ కుటుంబం కానీ పోటీ చేస్తే తప్పనిసరిగా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా పనిచేసేటటువంటి పరిస్థితి మనం చూసాం గతంలో కూడా. అందుకనే ఎక్కడా కూడా రాజమండ్రి చరిత్రలో లేని విధంగా 75,000 మెజారిటీ దగ్గర వచ్చిందంటే దానికి కారణం దట్ ఈజ్ ఆదిరెడ్డి. అందుగురించి నేను ఆనాడు ఆయన నన్ను పిలిచినప్పుడు నేను తిరస్కరించాను. ఆయనతో ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో సామాజిక వర్గం అయినా సరే నేను రాలేదని చెప్పాను. కానీ చాలా ఒత్తిడి చేశారు నా మీద కేసులు పెట్టాలని. ఏ విధమైనటువంటి కేసు లేదు. అప్పుడు వాసు గారు కూడా వెంటనే మాట్లాడి నన్ను లాయర్ గారితో కూడా మాట్లాడి వెంటనే బయటకు తీసుకురావడం జరిగింది. అంతేకాదు మరి ఆ రోజు నేను ఆనాటి నుంచే కాదు అంత ముందు నుంచి నడుస్తూ ఉన్నాం. అప్పటి నుంచి కూడా ఆయనతో మరింత పట్టుదలతో నడిచాం. గతంలో కన్నా కూడా మా వార్డు తీసుకుంటే 38వ డివిజన్లో మరి భవానీ గారు పోటీ చేసినప్పుడు 800 మెజారిటీ వస్తే ఈ కసితోటి మేమంతా కూడా పనిచేసాం. ఈ దాదాపు 2200 పైచిలకు మెజారిటీతో అక్కడ మంచి మెజారిటీ సాధించడం జరిగింది. నేను నిజంగా భయపడేవాడిని, ఏంటిది పరిస్థితి అని చెప్పేసాను. చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టారు, అయినప్పటికీ భయపడలేదు. అవన్నీ కూడా ఆయన గుర్తించారు. మరి వెంటనే నెగ్గిన వెంటనే నాకు మా ఇంట్లో మా అల్లుడికి ఆయన వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా జాబ్ వేయించడం జరిగింది. మా అల్లుడికి ఒక్కడిగా కాదు, ఆయనతో ఉన్నటువంటి నాలాంటి నాయకులు చాలామందికి వారు జాబులు కూడా చేయించడం జరిగింది. అలాగే నాకు ఒక బ్యాంక్ డైరెక్టర్గా కూడా 2 సార్లు నేను గతంలో పోటీ చేశాను వారి నుంచి. కొన్ని పరిస్థితుల దృష్ట్యా అక్కడ నేను ఇదైనప్పటికీ ఇప్పుడు కూడా రాజకీయాలు వదలలేదు. నా వంతు నేను కృషి చేస్తూనే ఉన్నాను. అయితే వాసు గారు మరి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కోఆపరేటివ్ బ్యాంకులో ఒక డైరెక్టర్గా కూడా నాకు అవకాశం కల్పించారు. అంతేకాదు ఇక్కడ 38వ డివిజన్ కానీ 40 కానీ ఆ వార్డులకు సంబంధించి క్లస్టర్ ఇన్ఛార్జ్గాను
అలాగే టౌన్ విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా ఆయన చేయడం జరిగింది. అలాగే జిల్లా దాంట్లో కూడా నా భార్యకి ఆయన పదవిని ఇవ్వడం జరిగింది. మరి ఎప్పుడు కూడా అటువంటి వ్యక్తిని సామాజిక వర్గాలు ఏదేమైనప్పటికీ ఇవన్నీ ఆయనతోనే ఎప్పుడు మేము ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కారణం ఏంటంటే మరి భరతరామ్ గారు అన్నటువంటి విషయానికి మన సామాజిక వర్గం ఇప్పుడు రమ్మని చెప్పి పిలుస్తున్నారు అందరినీ ఏకమని. నిజమే, మేమంతా కూడా ఇప్పుడు నిజమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గ పెద్దలు చాలామంది ఉన్నారు. ఇక్కడ స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, టౌన్ లెవెల్లో చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. మేమంతా కూడా నిజానికి మరి ఆయన మంచి వ్యక్తి అయితే ఆయనతో మరి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కనుక నువ్వు నిజంగా సరైనడు అయితే నీతోనే మేము ఉండాలి. కానీ ఈరోజు ఒక వేరే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తితో మేము ఉంటున్నామంటే ఇక్కడ దయచేసి అదే వేరే విధంగా అనుకోవద్దు, సామాజిక వర్గాల గురించి మాట్లాడుతున్నామని. అంటే ఆయన మన సామాజిక వర్గం మీరంతా కలిసి ఉండాలని చెప్పి వాళ్ళని పిలిచారు, ఇలా దాన్ని డైవర్ట్ చేసి వాళ్ళు రాలేదని చెప్పి ఇలాంటి పరిస్థితులు చేస్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాం తప్ప ఈ సామాజిక వర్గాలు ఎప్పుడు కూడా మేము పార్టీలో తీసుకురాలేదు. ఎమ్మెల్యే గారు మాకే కాదు సామాజిక వర్గం అనేక మందికి చేయడం జరిగింది. అలాగే వెంకటేష్ విషయం తీసుకుంటే అతను హార్ట్ కంప్లైంట్తో ఇబ్బంది పడినప్పుడు ఆయన వెంటనే తన సొంత డబ్బులతో అతను హాస్పిటల్లో చేర్పించి వెంటనే సర్జరీ విషయంలో కూడా అన్ని దగ్గరుండి ఆయన చేయడం జరిగింది. అలాగే వెంకటేష్నే కాదు, అలాగే నేను 2-3 కేసులు తీసుకెళ్ళినప్పుడు నా దగ్గర పనిచేసే వ్యక్తి ఒక డ్రైవర్ ఉంటే వాళ్ళ మిస్సెస్ కూడా జరిగితే వెంటనే ఆయన సొంత డబ్బులతో భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేయడం జరిగింది. అలాగే చాలామంది పిల్లల్ని మేము తీసుకెళ్తున్నప్పుడు ఏమంటే ఇలా ఇది పరిస్థితి ఫీజులు తగ్గించమని చెప్తే వాళ్ళు తగ్గించలేనప్పుడు ఆయన సొంత డబ్బులతో కట్టి చేయడం జరిగింది. ఇవాళ వార్డులో మేము కొన్ని రోజుల క్రితం మా బ్రదర్కి అందులో అక్కడ ఒక అబ్బాయికి ఇద్దరికి గొడవలు జరిగినాయి. ఆ గొడవల్లో అతను ఏదో మా మీద దుష్ప్రచారం చేశాడు. దాని గురించి భర్త గారు జరిగిందా లేదా ఏంటి అన్నది కూడా తెలుసుకోకుండా ఆయన పేజ్లో పెట్టేసాడు పోస్ట్. పెడతాం వల్ల మా ఫ్యామిలీకి అలాగే మా వార్డులో ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఇబ్బంది కలిగింది. అతను బ్రాకెట్ అని అదని ఇదని ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ జరిగిందో లేదో తెలుసుకోవాలి ముందు. తెలుసుకున్న తర్వాత అతను చెప్పుంటే మేము కూడా ఒప్పుకుందాం. అసలు అక్కడ జరిగింది కానీ ఏమీ లేదు. లేకుండా మా మీద దుష్ప్రచారం చేసి మమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని నాకు గతంలో ఆయన ఒకసారి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నన్ను నేను హైదరాబాద్లో ఉన్నాను, వచ్చే కలుద్దాం, కలిసి మాట్లాడుకుందాం, మనం అందరం కలిసి చేయాలి అని చెప్పి నన్ను పిలిచాడు. ఆ రోజు నేను వాసు గారితో ఉంటాను, నేను రాలేను, మా అన్నయ్య నన్ను బాగా చూసుకుంటున్నారని కూడా చెప్పాను. చెప్తే నాకు తెలుసు అక్కడ ఉంటున్నామని, రండి మనం కలిసి చేద్దాం అన్నట్టు ఆయన పిలిచారు. సరే సార్ అని పెట్టేశాను. పెట్టిన తర్వాత మొన్న మళ్ళీ ఫోన్ చేశారు, ఏంటి అన్నీ లేకపోతే మాట్లాడదాం అని చెప్పేసి అంటే నేను రాలేను సార్, నేను తప్పేమీ చేయలేదు, మీ ఇష్టం, మీరు ఎలా నచ్చితే అలా చేయండి అని చెప్పాను. అంటే ఆయన ఈ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ పెడతాం వల్ల మాకు అందరికీ చాలా ఇబ్బంది కలిగింది. దానివల్ల మేము ఏం చెప్తున్నామంటే అండి, అది నిజమో కాదో తెలుసుకున్నాక మీరు పోస్ట్ పెట్టుంటే మేము చేద్దాం. ఇంతకుముందు మేము కొద్దిగా వాసు గారి దగ్గర లేనప్పుడు మేము కూడా కొద్దిగా గొడవలకి గోలకి తిరుగుతూ కొద్దిగా ఇబ్బందులు పడుతూ మేము చేసేవాళ్ళమండి. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఇటువంటి తప్పు అని చెప్పి మమ్మల్ని చాలా కంట్రోల్ చేసి మమ్మల్ని మార్చారు. అదే పరిస్థితిలో ఉంటే మేము కూడా మీ ఇంటి మీదకి వద్దాం, గొడవకి ఖచ్చితంగా వద్దామండి. ఎందుకంటే మా మీద అలాంటి తప్పుడు ప్రచారం చేశారండి. మేము అటువంటిది ఏమీ చేయలేదు సార్. ఆయన ఏం చెప్పారంటే, నీ ఎదుగుదల చూసి నిన్ను ఇబ్బంది పెట్టినాడు ఏడవాలి, అది నువ్వు చెయ్యి, అది నువ్వు చేసినప్పుడు ఆడికే తెలిసి వస్తుందని చెప్పేసి అన్నారు. ఇవాళ మా ఎదుగుదల ఏంటంటే మా అన్నయ్య మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా నెగ్గించుకోవటం, అలాగే మళ్ళీ మేము మొన్న 72,000 మెజార్టీని 1,00,000 మెజార్టీ చేయటం, అలాగే మా వార్డులోకి భర్త గారు ఎలా వస్తారో అడుగు పెడతారో ఓట్లు ఎలా అడుగుతారో కూడా మేము చూస్తాం. ఇవన్నీ కాక మా అన్నయ్యకి మినిస్ట్రీ తెచ్చుకుంటే అప్పుడు మా ఎదుగుదల ఇదంతా. ఆ రోజు మేము ఏంటో చూపిస్తాం, అది చేద్దాం. అంతేగాని ఇంకా ఆయనకి నేను చెప్పేది ఏమీ లేదు. ఎందుకంటే నన్ను ఇంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టలేరు. రేపు ఇబ్బంది పెట్టినప్పుడు నాకు మా అన్నయ్య ఉన్నాడు. ఇలాగే నన్ను చాలామంది బ్రాకెట్ అని వచ్చిందిరా, ఏదో ఇబ్బంది పడతారా, అలాగా దూరం పెట్టచ్చు. ఆయన కూడా నన్ను దూరం పెట్టలేదు. నేను ఉన్నాను, నేను చూసుకుంటాను, ఏం పర్లేదు, నువ్వు కంగారు పడుకో, మీ ఇంట్లోకి ధైర్యం చెప్పు, మీ నాన్నగారికి ధైర్యం చెప్పు అని చెప్పి ఆయన నాతో పాటే ఉండి అన్నీ చూసుకుంటూ వచ్చారు. లేకపోతే వాళ్ళకి మమ్మల్ని పక్కన పెడితే వాళ్ళ మేమందరం మాకు చాలా ఇబ్బందులు కలిగినాయండి, ఎన్నో ఇబ్బందులు. అన్నీ కూడా ఆయన మాకు ఎన్నో విషయాలు ఎన్నో చేశారు, అన్నీ మేము బయట చెప్పుకోలేం. కానీ రేపన్న రోజు భర్త గారు మా వార్డుకు వస్తే ఆ రోజు ఏం జరుగుతుందని ఆ రోజు చెప్తానండి. ఆయన్ని మా ఆయన నా 40 వార్డులుగా 42 వార్డులో కూడా
ఎక్కడా కూడా డిపాజిట్లు కూడా లేకుండా చేస్తాం మేము. ఎప్పుడు దాకా కూడా మేము చాలా ఇబ్బంది పడుతూనే తిరిగామండి. ఆయన మమ్మల్ని వదలలే, మీరు ఎక్కడే ఉండండి, మీరు ఇదే చేయండి, మీరు ఆ గొడవలు వద్దు అని. ఇవాళ నేను మా అన్నయ్య చెప్తున్నానండి, మా ఒక్క వార్డు కాదు 42 వార్డులు ఆయనతో పాటు తిరుగుతాను, ఆయనతో పాటు చేస్తాను. అసలు వైసీపీ జెండా లేకుండా చేసే బాధ్యత మాది. నేను కూడా చూస్తానండి ఎంతవరకు జరిగినా. నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు.